మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని 400 ఎకరాల హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని 400 ఎకరాల హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 400 ఎకరాల ఏదైతే యూనివర్సిటీ భూములు ఉన్నాయో ఆ భూములని అమ్మే ఆలోచన వెంటనే విరమించుకోండి. ఎట్టి పరిస్థితులలో మీరు ఆలోచనని విరమించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తెలంగాణ ఆస్తులు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటది. అందుకే మేము పదే పదే చెప్పినా ఈ రెండు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు శాపంగా మారినాయి. 10 ఏళ్లు పరిపాలించినోడు ఆ రకంగా మోసం చేస్తే 15 నెలలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నది అర్థమవుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 400 ఎకరాల భూమిని మీరు అమ్మాలన్నటువంటి ఆలోచనని వెంటనే విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. హైదరాబాద్ 400 ఎకరాల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇక్కడ చూస్తా ప్రయత్నిస్తుంది పార్టీ అదే రీతిలో అదే ప్రజలు మీకు కూడా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని 400 ఎకరాల హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు.